మంది భక్తులు వస్తారు కదా, గుడి డెవలప్ అయిపోయింది, జగన్కి మస్తు పైసలు వస్తున్నాయి. అని నేను ఒక్కటి చెప్తాను, డబ్బులు వస్తున్నాయి, వచ్చిన భక్తులనే చూస్తుడు తప్ప వచ్చిన భక్తులు 10 మంది వచ్చిన వాళ్ళు 10 మంది గల్లలో ఎవరైనా పైసలు వేస్తే వాళ్ళని చూపెట్టండి అని. అప్పటికి నాకు 3 లక్షలు అప్పు ఉండే. ఇప్పుడు వాస్తవానికి చెప్తున్నాను, ఇంకా 50,000 అప్పు పెరిగింది. నేను ఒక్కటి సవాల్ చేస్తున్నాను, ఆ 2,000 గల్లల పడ్డాయా ఖర్చు వస్తుంది. చాలా సార్లు అమావాస్య టైంలో అర్ధరాత్రి వేళల్లో రుద్ర పూజలు చేయడానికి చాలా సార్లు కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తుండేనట. వాళ్ళు ఏంటంటే రాత్రి 11 తర్వాత వస్తుండే. సో ఎప్పుడైనా మీకు అమ్మవారు కనిపించింది? నేను ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను కళ్ళు మూసుకుంటే 5-6 రకాలుగా అనిపిస్తుంది నాకు అమ్మ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం ఫలక్నమా కాళీమాత టెంపుల్ దగ్గర ఉన్నాము. సో మరి దసరా నవరాత్రి ఉత్సవాలు మరి ఎలా జరుగుతున్నాయి ఏంటి, అదేవిధంగా కాళీమాతకు సంబంధించిన విషయాలు కూడా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఫలక్నమా కాళీమాత టెంపుల్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న జగన్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నా. మా అమ్మవారి దేవతతో బాగున్నాను. యా. సో చాలా రోజుల నుంచి కూడా కాళీమాత టెంపుల్ ఇష్యూలో ఉండి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. సో ఆ ఇష్యూ నుంచి బయటపడ్డారా, అసలు ఇంకా అట్లనే ఉందా? సమస్యలు అనేది కొన్ని ఉండే రైల్వే వాళ్ళతో. ఇప్పుడు రైల్వేలతో కూడా మాకు ఏంటంటే 100% ఒక 99% ఓకే అయిపోయినా 1% ఉంది. అది కూడా సక్సెస్ అయిపోతుంది రైల్వేలతో. సో ఇప్పుడు జనాలు మాత్రం వారికి అంటే టైం కూడా లేకుండా ఏ సమయంలో పడితే ఆ సమయంలో తండోపతండాలుగా వస్తున్నారు. సో నేను ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పటికి కూడా పబ్లిక్ ఇంకా ఫ్లోటింగ్ వస్తూనే ఉన్నారు. సో ఎట్లా ఇంతకుముందు ఈవినింగ్ టైంలో మేము వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 500 పైనే ఉన్నారు. మొత్తం స్పేస్ లేకుండా నిల్చున్నారు. బయట ట్రాఫిక్ జామ్ అండ్ షాపులు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా మీరు? ఒకటి సార్, నేను ఇంకోటి ఏంటంటే, మీరు సాయంత్రం పూట చెప్తున్నారు కానీ ఉదయము 3:30 గంటల తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ భక్తులు ఏంటంటే 3-4 గంటల మధ్యన భక్తులు రావడం జరుగుతుంది. కాకపోతే ఆ భక్తులు కూడా ఏంటంటే మాకు కూడా మేము 5:30కు 5 గంటలకు వచ్చి అభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు కాబట్టి 5 గంటలకి స్టార్ట్ చేస్తాము. అది చేసినప్పుడు మాకు కూడా భక్తులు కొద్దిగా వాళ్ళు కూడా మాకు కొద్దిగా సహకారం చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ నవరాత్రులలో ఇంకోటి ఏంటంటే అమ్మవారిది ఏంటంటే మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఎట్లా ఉందో ఆ రకంగా చేయాలని మా ఆలోచన. ఇక అంతవరకు వెళ్ళమా చెయ్యమా అది అమ్మవారి మీద ఆధారపడి ఉంటుంది. మా ప్రయత్నం అయితే 100% చేస్తున్నాము. తమరు చెప్పినట్టు ఏదో దుకాణాలు అన్నారు, ఆ దుకాణాల దిక్కెళ్ళి ఇంతకుముందు కూడా మాకు ప్రాబ్లం జరిగింది. ఇష్యూ దాని గురించే వచ్చింది. మెయిన్ దుకాణాల నుంచే మాకు రైల్వేలతో ఇబ్బంది జరిగింది. లేకుంటే రైల్వే వాళ్ళకు పోయే రూటు కరెక్ట్ ఇచ్చినుంటే మాకు ఇంత ఇబ్బంది జరగకపోతుంది. ఇప్పుడు కూడా వాళ్ళ దుకాణం వాళ్ళకు మేము చెప్తాము, ఏం చెప్తాము, అమ్మ కొద్దిగా ఎంక పెట్టుకోండి, అన్న కొద్దిగా ఎంక పెట్టుకోండి అంటే వాళ్ళు వినరు, చెయ్యరు. అంటే నాకు గిరాక్ కావాలని వాళ్ళు ఒక్కరొక్కరు వచ్చి ముందరికి వచ్చి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు తప్ప అంతకంటే మించి ఇంకేం లేదన్న. కాకపోతే మాకు రైల్వే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమి అది చేస్తలేరు. కాకపోతే ఏంటంటే మాకు మెయిన్ దుకాణాల నుంచే ఇబ్బంది జరిగింది అంతే, ట్రాఫిక్. సో ఇప్పుడైతే ఇక్కడ ఎవరితో అయితే మీకు ఇష్యూస్ అయితే లేవు ప్రజెంట్? లేవన్న. ఈ ఇష్యూస్ అంటే మాకు ఏంటంటే ఫస్ట్ మాకు తెలిసింది ఏంటంటే, ఒకప్పుడు ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళ నుంచి తమరు కూడా చూడొచ్చు, ఇంటర్వ్యూ కూడా అది చేయొచ్చు. లేకుంటే పబ్లిక్ మీరు, ఎందుకంటే మాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతి ఏరియాలో మీరు తిరుగుతారు. మేమేమో అమ్మవారి సేవ చేయాలని మేము అనుకుంటాం, కానీ మేము తిరిగేది తక్కువ, మీరు తిరిగేది ఎక్కువ. మీకు ఎట్లా అనిపించిందో మీరు చెప్తే మాకు ఇంకా చాలా సంతోషం ఉంటుంది అన్న. సో ఇప్పుడు అంటే ఒక 3 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఇంత ఫ్లోటింగ్ లేదు, అంటే ఇంత భక్తులు
ఇంత తండోపతండాలుగా వచ్చింది లేదు. కానీ ఇప్పుడు రోజు లేదు, సమయం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ అంటే వాళ్ళు నిల్చోడానికి, దర్శనం చేసుకోవడానికి కూడా స్థలం సరిపోవట్లే. సో అంతమంది వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. అండ్ ఇంతకుముందు ఇప్పుడు ట్రాక్ వేసారు, ఇప్పుడు నిలబడదామన్నా కూడా ఇక్కడ ఇబ్బంది. అయినా కూడా ఫ్లైఓవర్ అవతల అమావాస్య వస్తే ఫ్లైఓవర్ అవతల దాకా కూడా లైన్లు కట్టి ఎన్ని గంటలైనా కూడా అమ్మవారి దర్శనం చేసుకొని మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఇంకోటి అయితే చాలా మంది అంటే ఇప్పుడు మీకు పడనోళ్ళు ఉండొచ్చు, మీ కాలనీ వాసులు ఉండొచ్చు, వీళ్ళంతా కూడా ఇంతమంది భక్తులు వస్తారు కదా, గుడి డెవలప్ అయిపోయింది, జగన్కి మస్తు పైసలు వస్తున్నాయి, అరే ఏంది పరిస్థితి ఇదంతా కాదని చెప్పి చాలా మంది కూడా అంటే మిమ్మల్ని పగబట్టిరని చెప్పి విన్నా. అంటే పైసలు వస్తున్నాయి నిజంగా ఏంది మరి? ఒక్కటేనా, ఇప్పుడు తమరు చెప్పినట్టు అమాస రోజు కాదు, ఈ రోజు కూడా. ఎందుకంటే ప్రతి ఆదివారము ఇది జీషాన్ హోటల్ అని ఉంటుంది, అక్కడి వరకు వెళ్తుంది, ఇక్కడ స్టేషన్ వరకు వెళ్తుంది, ప్లస్ ఇక్కడ ఇంజన్ బోడీ వరకు వెళ్తుంది. కానీ నేను ఒక్కటి చెప్తాను, డబ్బులు వస్తున్నాయి, వచ్చిన భక్తులనే చూస్తుడు తప్ప వచ్చిన భక్తులు 10 మంది వచ్చిన వాళ్ళు 10 మంది గల్లలో ఎవరైనా పైసలు వేస్తే వాళ్ళని చూపెట్టండి అన్న. ఇప్పుడు మనం ఏదో గుడికి పోతాం, కొబ్బరికాయ అవి నిమ్మకాయలు అవి తీసుకోవడానికే మన పైసలు అవి అయిపోతాయి. లేదు ఆరతి పళ్ళంలో 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, రూపాయి ఏదో వేస్తాం ఆరతి పళ్ళంలో. గల్లలో వేసినప్పుడు నేను కూడా చెప్తున్నానా, నాకింత భక్తి ఉన్నా ఇంత ఉన్నా కానీ నేను గుళ్ళ కాడికి పోతే నేను గల్లలో మాత్రం పైసలు వేయను. ఎందుకు వేయనంటే ఏదో ఆయన ముందలు కనిపించింది కదా, ఓ 10 రూపాయలు వేద్దామని నేను అనుకుంటా. కానీ ప్రతి మనిషి కూడా అదే ఆలోచిస్తాడు, గల్లల మాత్రం ఎవ్వరు వేయరు. వాళ్ళు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటేనే గల్లలు వేస్తారు తప్ప అంతకుమించి అయితే గల్లలు వేయరు. సో నెలకు గుడి ఆదాయం ఎంత వస్తుంది మరి? ఒకటి చెప్పాలన్నా, ఇంతకుముందు కూడా ఒక ఏదో సిగ్నేచరు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అడిగితే అప్పటికి నాకు 3 లక్షలు అప్పు ఉండే. ఇప్పుడు వాస్తవానికి చెప్తున్నాను, ఇంకా 50,000 అప్పు పెరిగింది. ఇంకా 50,000 అప్పు పెరిగింది. ఎట్లా పెరిగిందంటే నేను చేపించింది లేదు, ఇప్పుడు వచ్చేది ఏమొస్తుంది ఏం కథలో ఆరతి పళ్ళల్లో పడతాయి. అవి ఏంటంటే మినిమమ్ 60 మంది ఉంటారన్న మా దగ్గర వాలంటీర్స్. 60 మంది ఉన్నప్పుడు వాళ్ళకు తిండి పెట్టాలి, ప్లస్ వాళ్ళకు ఏంటంటే సాయంత్రం పూట ఛాయను అది చేసి పంపించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు 100కి 100% చెప్పాలంటే మాకు చంద్రనగుట్ట సిఐ గారు చాలా సహకారం చేస్తుంది. అమ్మవారి సాక్షి చెప్తున్నావు, మా చంద్రనగుట్ట సిఐ గారు మాకు చాలా సహకారం ఇస్తుంది. ఎందుకంటే అమాస రోజు మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, మినిమం ఒక 20 మంది పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ వాళ్ళు మాకు ఒక 20 నుంచి 25 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు. ప్లస్ మా వాలంటీర్స్ ఉంటారు, మినిమం ఒక 60 మంది వాలంటీర్స్ ఉంటారు. అంటే ఒక షిఫ్ట్ ప్రకారంగా చేసుకుంటూ పోతుంటారు. అయితే వాళ్ళకు తిండి పెట్టాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు వండి పెట్టాలి, ఇప్పుడు వాళ్ళకి పొద్దుగాల టిఫిన్ ఇవ్వాలి, మధ్యాహ్నము లంచ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళకు ఎంతో మేము అంతా చూసుకోవాలి కదా. మినిమము అది తలుచుకుంటే ఒక 2,000, 2,500 వరకు ఖర్చే వస్తుంది. నేను ఒక్కటి సవాల్ చేస్తున్నాను, ఆ 2,500 గల్లల పడ్డాయా ఖర్చు వస్తుంది, 2,500 గల్లల పడ్డాయా. ఇప్పుడు 50,000 ఎందుకు పెరిగినాయి అని చెప్తున్నంటే దాని విషయంలో చెప్తున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా బస్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే మొన్న గణేష్లను అది ఇది చేసారు కాబట్టి ఇక వాళ్ళు కూడా మా బస్ వాళ్ళు కూడా ఇంతకుముందు కొద్దిగా అది ఇది అని వాళ్ళు ఏదో చేసారు, ఎవరు మాటలు విన్నారో ఏం కథనో మనకు తెలియదు. కాకపోతే వాళ్ళకు కూడా మనము డొనేషన్ రకంగా గణేష్లకు ఇస్తాము, దుర్గామాతకు కూడా ఇప్పటి నుంచి కాదు ఒక 5 ఏళ్ళ నుంచి ఇచ్చుకుంటూ వస్తాము. ఏంటంటే ఇప్పుడు తమరు ఆ పబ్లిక్ వస్తుంది కదా, ఆమ్దాని పెరుగుతుంది అనే రకంగా చెప్తే నేను ఈ రకంగా చెప్పవలసి వచ్చింది, కానీ లేకపోతే నాకు ఆ రకంగా చెప్పే అవసరం లేకుండే. సో ఇంతమంది వాలంటీర్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎందుకంటే ఏ వాలంటీర్ అయినా కూడా అమ్మవారి సరే భక్తితో వస్తారు, కానీ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసి అయితే వస్తారు, మంచి చెడు కోసం ఇస్తాడు జగనన్న ఎంతో కొంత అని. మరి పైసలు రావట్లేవు, మరి ఇదంతా ఖర్చుతో కూడుకుంది కదా,
ఎట్లా ఇంతమంది 60 మంది వాలంటీర్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఒకటేనా, వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా కొంతమంది వచ్చేటోళ్ళు, కొంతమంది ఏంటంటే ఏదో చాయ్ పానికి అడిగేటోళ్ళు ఉన్నారు. కానీ అంతగానే అందరూ వాలంటీర్స్ అడిగేటోళ్ళు ఇవ్వలేరు. స్వచ్ఛందంగా వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళు మేము ఈడ వండి పెట్టినా కానీ ఓ టైంలో వాళ్ళకు అడ్జస్ట్మెంట్ కాకుండా పక్కకు పులిహోర తీసుకొని తిని సేవ చేసే కొంతమంది వాలంటీర్స్ మా దగ్గర ఉన్నారు. అట్లా మాకు అదైతుంది. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది జనాలు వస్తారు కాబట్టి 60 మంది కాబట్టి మేనేజ్ చేయగలుగుతున్నారు. అవును, లేదంటే ఒక్కరితో కాదు అసలు అవ్వదు. 100% కాదన్న. ఎందుకంటే నాకు పోయినసారి అంతకుముందు ఒకసారి కొద్దిగా ఈ సంఘటన జరగడం కూడా నాకు చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడే కానీ ముందేం జరుగుతుంది అనే చూపెట్టే ముందు పెద్దగా జరిగేది చిన్నగా చూపెడుతుంది. అది నాకు చూపెట్టిందని నేను అనుకుంటాను మనస్ఫూర్తిగా. సో మొన్నటిదాకా బాగా ఇష్యూలో ఉండి కనీసం అంటే మిమ్మల్ని నిద్ర కూడా పోనీయలేదు. సో ప్రతి క్షణం ఆ ఒక్క టెన్షన్ తోటే మీరు రేత్రింబవలు నిద్రలు పోకుండా మిమ్మల్ని అంటే ఆ రకంగా వాళ్ళు ఒక టార్చర్ అనుకోవచ్చు, లేదంటే ఇబ్బంది పెట్టచ్చు. ఇదంతా ఒక అంటే పరీక్ష పెట్టింది అనుకుంటారా అమ్మవారు? లేదంటే ఇదంతా మమ్మల్ని కక్ష సాధింపు కోసమే మమ్మల్ని ఇలా అంటే ఇబ్బంది పెట్టరు అనుకుంటుంటారా? ఇప్పుడు 100% వాళ్ళ మీద మనం బరివేసే ముందు అమ్మవారే నాకు పరీక్ష పెట్టవచ్చు అనుకుంటాను. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ పాస్ కావాలంటే ముందుకు ఎట్లా పోవాలంటే అమ్మవారే పరీక్ష నేను వాళ్ళ మీద చెప్పొచ్చు, కానీ నేను చెప్పను. నాకు అవసరం కూడా లేదు. వాళ్ళకి ఏంటంటే 100% వాళ్ళకు డబ్బు మీద ఆలోచన ఉండే ఇంత వస్తుంది, ఇంత పబ్లిక్ వస్తుంది చేస్తుంది, డబ్బు మీద ఆలోచన ఉండే. కానీ సరే వాళ్ళ ఆలోచన వాళ్ళే తొలగించుకొని వాళ్ళే పక్క జరిగారు. ప్లస్ ఇంకోటి పక్క జరిగిరని నేను అది చేసుకుంటాను. కానీ నాకేందంటే అమ్మవారే నాకు పరీక్ష పెట్టింది, నాకు ఒక ఎగ్జామ్ పెట్టింది. అరే బాబు కొద్దిగా ముందుకు ఎట్లా వెళ్తావు, ఏం కథ, నీ చిన్న వయసు. ఎందుకంటే అమ్మవారిని సంలాంచాలంటే ఎవరి తరం కాదు, మీరు చేస్తురు, మీ ఇంటోళ్ళు చేస్తురు అనే ఉద్దేశంతో ఆమె నాకు ఒక పరీక్ష పెట్టొచ్చని నేను ఆలోచిస్తాను. ఈ పరీక్షలో పాస్ అయ్యారా? నేను 100% ఒక 80% అయితే పాస్ అయినాను. ఒక 20% ఉంటుంది, 80% అయితే పాస్ అయినాను. అయితే గా మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి విన్నా నేను, అంటే చూసిన, ఈ గుడి జగన్ది కాదు, ఆయన తాతలది కాదు, ముత్తాతలది కాదు, ఈ గుడి మాది అని ఆ ప్రముఖ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిండు. ఈ గుడి మీది కాదు ఆయనదని చెప్పేసి అంటుండు. ఏంది ఇది? అయితే ఒకటి అన్న, నేను ఒకటే చెప్తాను, ఈ గుడి మాది కాదు అంటే నేను ఒకటే అంటాను, మాది కూడా కాదు, అయ్యేది ఉంది. వచ్చే భక్తులకు ప్రతి ఒక్క వచ్చే భక్తులది గుడిది. ప్లస్ ప్రతిష్టాపన ఓడి చేసారు. ఆ ప్రతిష్టాపన చేసింది మా నాయనాన్ని నేను సవాలు ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ప్రూఫ్ చేయగలుగుతాను. ఆయన ఏదైతే చెప్పిండో అది అక్కడ ఉంటుంది, బ్రిడ్జ్ పక్కకు ఉంటుంది. ఆయనకు ఎవరో నేర్పించి పెట్టారు. కానీ ఇప్పుడు దాంట్లో ప్రూఫ్స్ తో సహా ఇదే మేము చేసినాం, ఇక్కడ మేము శంకుస్థాపన చేసినాం, రాయి పెట్టినాం, పూజ చేసినాం, కొబ్బరికాయ కొట్టినాం అని ఆ ఇంటర్వ్యూలో ఆ ఫోటోలు ప్రూఫ్స్ కూడా చూపిస్తుండే కదా. అయితే వాస్తవమే. అదే ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తి నన్ను కూడా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను కురుపులతో సహా చూపెట్టినాను. అది ఇంటర్వ్యూ అయ్యి కూడా దగ్గర ఒక 4 నెలలు 5 నెలలు గానికి వస్తుంది. ఇప్పటి వరకు ఆయన నేను చేసినానని ముందుకు రావచ్చు కదా. మరి ఎందుకు అన్నాడు ఆయన? ఎందుకు అన్నారు అంటే గిట్లనే ఉంటుంది. ఇప్పుడు మనిషి ఎదుగుతుంటే ఎవరో తొక్కడానికి ప్రయత్నము. అమ్మవారు కొద్దిగా ఇప్పుడు గుడి డెవలప్మెంట్ అవుతుంది, దాంట్లో ఏదో అంటే ఉండాలనే ఉద్దేశంతోనే, అంతేగాని అంతకుమించి ఇంకేం. ఆ గుడి స్థలం గుడి లాగేసుకున్నాడు జగన్ అని చెప్పేసి అన్నాడు. ఒక్కటేనా లాగేసుకోవడానికి? ఏంది, నా ఇంటి పక్క జాగనా ఇది? నేను ఉండేది ఎక్కడనో అంటే 1 కిలోమీటరు దూరంలో నేను ఉంటాను. అమ్మవారి గుడి రోడ్ మీద ఉంది, ఫలక్నుమా స్టేషన్ రోడ్ పైన ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రైల్వే జాగా అయినప్పుడు
దానికి అమ్మవారి ఫస్ట్ గుడి కట్టినప్పుడు రైల్వే వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టలేదు. కాళికామాత టెంపుల్ ఫస్ట్ ఏంటంటే కాళికామాత టెంపుల్ లేకుండా ఏదైతే మైసిగండిలో సేమ్ ఏదైతే విగ్రహం ఉండనో ఆ విగ్రహం ఎల్లమ్మ గుడి కట్టినప్పుడు మా నాయనని ఇప్పటికీ రికార్డు ఉంటుంది రైల్వేలో ఇప్పటికీ రికార్డు ఉంటుంది. మా నాయనని ఎన్నిసార్లు తీసుకెళ్ళి కూలగొట్టమని చెప్పిరో రికార్డు ఉంటుంది. ప్లస్ ఈ పరార గోడ కట్టింది అది కూడా రికార్డు ఉంటుంది, వాళ్ళ రికార్డులో ఉంటుంది. ఇప్పటికి కూడా మేము గేటు మార్చలేదు. ఎందుకు మార్చలేదు అంటే ఇంతకుముందు కూడా గుడి ఒకసారి కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను, అమ్మవారి గుడి అమ్మవారిది విగ్రహం ధ్వంసం చేసిరు అని చెప్పినాను. అది వాస్తవమే, ధ్వంసం చేసింది. అతను ఏమన్నాడు, ఇంతకుముందు అయితే ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఏదైతే ఫోటోలో అది చూపెట్టిండో ఏదో గణేషుని ఏదో విగ్రహం తెచ్చినట్టు పెడతారంటే గణేషుని విగ్రహం తెచ్చినట్టు ఏడ పెడతారు చెప్పండి. ఫస్ట్ కేశంపేటలో చేసిండు, దాని తర్వాత మైసిగండిలో చేసిండు. మూడోసారి మా అమ్మవారి విగ్రహం కేశంలో చేసిండు తప్ప ఇంకెవరు చేయలేదు. అది చేసిన తర్వాత ఇప్పుడు ఇబ్రాపట్నం కట్ట మీద ఉంది, తిమ్మపురం కాడ ఉంది. నువ్వు ఎక్కడ సిమెంట్ అమ్మవారి విగ్రహాలు ఉంటాయో కేశంలో చేసిండు తప్ప అంతకంటే ఇంకెవ్వరు లేరు. ఇంకోటనా ఇప్పటికి కూడా చెప్తున్నాను, వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు అంటే చేస్తే ఏదైనా ప్రూఫ్ ఉంటుంది. నేను ఇప్పటి కూడా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకురండి. నేను ఇప్పటికేం చెప్తున్నా అంటే ఇది మన అందరి గుడి అని చెప్తున్నాను తప్ప నా గుడి అని చెప్తలేను. అందరి గుడి సేవ అందరు చేసుకోవాలని చెప్తున్నాను. కానీ నా గుడి అని వ్యక్తిగతంగా నేనైతే పోతలేను కదా. నేను పోయేదేంది, సేవ చేయాలంటే అమ్మవారి దగ్గర వచ్చి సేవ చేయమని చెప్తున్నాను. నేను సేవ చేయను, నేను తెల్ల షర్ట్ వేసుకుంటాను, తెల్ల పాయింట్ వేసుకుంటాను, కాలు మీద కాలు వేసుకుంటాను, వచ్చే భక్తులను నేను చూడను అంటే వాళ్ళు అసలు నా దగ్గర వద్దు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, 60 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఇంకా ఇప్పుడు కమిటీలో ఇప్పుడు 60 మందిని తీసుకుంటున్నా, ఇంకా ఎక్కువ మందిని తీసుకుంటున్నా. కానీ సేవ చేసే వాళ్ళు ఎవరు ఏడ ఇంకా అంటే అప్పుడు బయటపడుతుంది. మనము ఒక స్కూల్కి పోయినప్పుడు చేసినప్పుడు అలా ఇది ఎగ్జామ్స్ రాస్తాం. ఎవరు పాస్ అయిందో వాళ్ళదే మనం అందులో పాస్ అవుతాడు తప్ప ప్రతి ఒక్కరిని అయితే లిస్ట్లో పెట్టుకోను కదన్న. అట్లనే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, వచ్చే ఎంతమంది వస్తారు రండి, సేవ చేయండి, అమ్మవారి సేవ చేయండి. సేవ చేసినప్పుడు ఏదన్నా ఉంటే నన్ను అడగండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, అందరినీ చుట్టుపక్కల వాళ్ళని ఇప్పుడు 60 మంది వాలంటీర్స్ అంటే మినిమం ఒక 7-8 బస్సులు ఉంటాయి. అంటే ఈ దుష్మన్లు మీ కాలనీలోనా ఏంది? ఒకటన్నా వాళ్ళు ఎవరు అనేది నాకు తెలుసు. కానీ ఎందుకంటే ఒకరి చెప్తే జగన్ ఎందుకు టార్గెట్ చేశారు? జగన్ టార్గెట్ చేయలేదు, టెంపుల్ టార్గెట్ చేశారు. టెంపుల్ని టార్గెట్ చేసి జగన్ని టార్గెట్ చేయలేదు. జగన్ని టార్గెట్ చేయాలంటే వాళ్ళ తరం కూడా కాదు, నేను కుల్ల చెప్పాలంటే. ప్లస్ నన్ను కూడా ఇంకోటి అమ్మవారిని టార్గెట్ చేయాలంటే వాళ్ళ తరం కూడా కాదు. ఎందుకు తరం కాదంటే ఆమె వెహికల్ తల్లి, ఆమెను టార్గెట్ చేసేటోడు. కాకపోతే ఏంటంటే ఒక రాయేసిరు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంతే రాయేసిరు, అది సక్సెస్. ఇప్పుడు ఒక కొండకు ఏదో అంటారు మూర్ఖత్వంగా, వస్తే కొండ వస్తుంది, లేకపోతే ఇది పోతుంది అని అనుకోరు. కానీ అంతకుమించి ఇంకేం లేదు. సో జగన్ కుటుంబానికి, జగన్కి తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు, చేతబడులు కూడా ప్రయత్నాలు జరిగినాయి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇటువంటి అంటే పూజా కార్యక్రమాలు చేసిరని చెప్పి విన్నానండి. కంప్లీట్గా వీళ్ళని గుడుల నుంచి వెళ్ళగొట్టాలి ఈ కుటుంబాన్ని, అప్పుడు గుడి మన సొంతం అయింది. దానికోసం మీ మీద క్షుద్ర పూజలు కూడా ప్రయోగించారని చెప్పేసి విన్నా, నిజమేనా? ఒక్కటన్నా నేను అవి చెప్పే ముందు నేను ఇంకోటి చెప్పాలను. వాళ్ళు చేసే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ నా ప్రయత్నం ఒకటి ఉంటుంది. ఏ ప్రయత్నము? అమ్మవారి దానమే ఉంటుంది. నేను మినిమము 1.5 నుంచి 2 గంటల సేపు అమ్మవారి దానం చేస్తాను. వాళ్ళు ఎన్ని చేసినంత మాత్రంలో అయ్యేది ఏం లేదన్నా. నేను కుల్ల చెప్తున్నాను, అమ్మవారు ఎవరిని ఎప్పుడు ఏడబెట్టాలో అది పెడతారు తప్ప. జగన్కి ఒకవేళ చేతబడి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే అవి మీకు ఎక్కుతాయా? నేను ఒకటి చెప్తానన్నా, ఎంత పెద్ద ఎవడు ఏమైనా చేస్తాడు కానీ వాళ్ళు చేసేది ఏంది? కాలు కింది మట్టితో చేస్తాడు, ఎంటికలతో చేస్తాడు, బట్టలతో చేస్తాడు.
నేను అన్ని ఇచ్చేస్తాను చేసుకోమని. ఉమ్. నేను అన్ని ఇచ్చేస్తాను, కాలు కింద మట్టి ఇచ్చేస్తాను, షర్ట్ ఇస్తాను, ఎంటుకలు ఇస్తాను, అన్ని ఇస్తాను చేసుకోమని. సో మీరు నమ్ముతారా తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు, చేతబడులు ఉన్నాయంటే మీకు నమ్ముతారా? ఉన్నాయా? ఒకటి భగవంతుడు ఎట్లుండో దయాలు కూడా అట్లున్నాయి అన్న. మంచి ఎట్లుందో చెడు కూడా అట్లుంది. చెడు ఉన్నందుకే మంచి ఉంది, మంచి ఉన్నందుకు ఓ చెడు ఉంది. నేను ఒకటి చెప్పగలుగుతాను. చిన్నప్పుడు ఒక మనిషి స్నానం చేయాలంటే 3-4 రోజులు 4-5 రోజులు అవుతుండే. ఇంట్లో దీపం పెట్టాలంటే వారానికి ఒక్క రోజు కూడా దీపం పెట్టకపోతుండే. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఒక్కడు స్నానం చేస్తుండు, ప్రతి ఒక్కడు ప్రతిరోజు ఇంట్లో దీపం పెడుతుండు. అంటే ఆ చెడుని దూరం చేసుకుంటూ వస్తున్నారు. ఏ రకంగా భక్తులు కానీ అమ్మవారు కానీ ఎవరైతే మీడియా ప్రకారంగా ఎవరైతే చెప్తురో చేస్తురో, భగవంతుని నమ్ముతారో అమ్మవారిని నమ్ముతారో అది చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఆ దుష్టశక్తులు అనేది కొద్దిగా దూరం అయిపోతున్నారు. ఒకప్పుడు కాలు కింద మనం తీసుకున్నట్టే వాడు 100% వాడు చనిపోవాలి. ఆడు ఫస్ట్ ఏదైతే మంత్రకాడు ఏం చేస్తాడంటే మంత్రం నేర్చుకున్నాడంటే ఫస్ట్ చెట్టుకు చేస్తాడు. ఆ చెట్టు చనిపోయిందంటే వాడు సక్సెస్ అయినట్టు లెక్క, సక్సెస్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఏంటంటే అంత పవర్ తగ్గిపోయింది, అసుంటిది లేదు. ఎందుకంటే భక్తి అనేది ఎక్కువ పెరిగింది కాబట్టి అసుంటి పని తగ్గింది. ఓకే, మీకేమన్నా వచ్చా అట్లాంటి విద్యలు? నాకు వచ్చేది ఒకటే విద్య, అమ్మవారి దానం చేసుకోవాలంతే. నాకు వచ్చేది ఒకటి, అమ్మవారి దానం చేసుకోవాలి. 1:30 నుంచి 2 గంటలు అమ్మవారి దానం చేసుకోవాలి. అండ్ ఈ ప్రదేశంలో కూడా చాలాసార్లు అమావాస్య టైంలో, అర్ధరాత్రి వేళల్లో క్షుద్ర పూజలు చేయడానికి చాలాసార్లు కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తుండేనట. నిజమేనా? అది నిజమే, అది చేసిరు. వాళ్ళతో అంటే ఎలా ఫేస్ చేసారు దాన్ని మీరు? ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే రాత్రి 11 తర్వాత వస్తుండే. నేను అప్పుడప్పుడు కూడా ఒక్కోసారి గంట అంటే 1:30-2 గంటలు నైట్లో కూడా వస్తుంటే అప్పటికి ఇక్కడ పెట్రోలింగ్ ఒకటి అంటే ఇద్దరు అప్పుడు చెత్తనాక ఉండే 2 కానిస్టేబుల్ ఉంటుండే. వాళ్ళు చేసేది ఏంటంటే ముందల శ్మశాన వాటిక ఉండే, ఇది ఓపెన్ ఉండే, మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి అప్పుడు నడిచింది. ఇప్పుడంతా చేసే ఛాన్సెస్ లేదు. కానీ ఒక ఎందుకు ఇట్లా అంటే శ్మశానం ఎదురుగా అంటే కాష్టాలు ఎదురుగా ఇట్లా అమ్మవారు ఉన్న ప్రదేశాలనే ఇటువంటి క్షుద్ర పూజలు జరుగుతూ ఉంటాయి ఎందుకని? ఒకటే అన్న, ఇది స్టార్టింగ్, అది ఎండింగ్. అమ్మవారు అనేది స్టార్టింగ్, ఎండింగ్ అది చూపెట్టడానికి. ఇప్పుడు కాశీలో ఉంది. ఇప్పుడు ప్రతి మనిషి ఏమనుకుంటాడు, ఎక్కడ పోయినా ఎంత బతికినా ఏం చేసినా కాశీలో చస్తే చాలా అనుకుంటాడు. మా కాశీ ఇంకేముంది, శివుని గుడి ఉంది. ఈమెవరు? అమ్మవారు. ఆ రకంగా ఉంటుంది. కానీ అందుకే మనం కాశీకి ఎంత పోతే మనకు అంత పవర్ వస్తుందో అమ్మవారి దగ్గరకు వస్తే అంత కూడా పవర్ వస్తుంది. మనం ఇప్పుడు కాశీకి పోయినట్టే లెక్క. ఓకే, సో ఇప్పుడు ఈ ఇబ్బందుల నుంచి బయటపడ్డరా? ఇప్పుడైతే ఒకటి నేను చెప్పినాను గాను, 100% అయితే బయటపడ్డాను. ఒక 20% ఉంది, అది కూడా వెళ్ళిపోతుంది. ఆమె ఇప్పుడు నన్ను ఎప్పుడో హింసించాలి, నా కుటుంబాన్ని హింసించాలి, మా వంశాన్ని హింసించాలని ఎంతో ప్రయత్నం చేసినప్పుడు అన్ని తట్టుకుంటూ వచ్చి 80% అయిపోయినాక 20% ఏమవుతుంది అన్న. మనం 35%కే పాసు, 80% వచ్చినాం, 20% ఏం చేస్తుంది? సో ఎప్పుడైనా మీకు అమ్మవారు కనిపించిందా? మీ కళ్ళతో చూసిరా? ఒకటి చెప్పాలన్న, అమ్మవారు కనిపించిందంటే మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి, నాకు సంబంధం లేని విషయము. నా మనసుకు తెలుసు నేనేం చేస్తాను, నేను కథను. నేను ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను కళ్ళు మూసుకుంటే 5-6 రకాలుగా అనిపిస్తుంది నాకు అమ్మవారు. ఎందుకు అనిపిస్తుంది అంటే కొద్దిగా నీడ లెక్క వస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకుంటాను, నేను కళ్ళు మూసుకున్నా ఒక 5-6 రకాలుగా నాకు కనిపిస్తుంది ఇంటర్వ్యూ. నేను ఇంట్లో పండుకున్నా కానీ నాకు అదే ఉంటుంది. కానీ నేను చెడు ఆలోచించను. నాకు ఏదైతే చెడు జరగాలని ఉంటుందో ఆమె అంతకుముందే కొద్దిగా
వేసేస్తుంటది. ఇప్పుడు అంటారు కదా అన్న, నీళ్లు అటు పోకుండా ఇట్లా కట్టగాలు వేసేస్తుంటది. ఎప్పుడైనా ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె కనపడడమా, వేరే రూపంలో కనపడడమా, లేకుంటే మాట్లాడడమా, ఇటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కదా, అటువంటి మిరాకిల్స్ ఏమైనా జరిగినాయా మీ జీవితంలో? ఒకటేనా, నాకు వచ్చేది కళల అమ్మవారి తప్ప అంతకుమించి ఇంకేముండదు. ఎన్నో జరుగుతాయి. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇంటర్వ్యూ తీసుకుంటారు. నేను ఇంటర్వ్యూలో కూడా నేను కళ్ళు ముడుచుకుంటే 4-5-6 రకాలు నా దృష్టికి కనిపిస్తుంది అమ్మవారు. ఇప్పటి కూడా ఇంకా నేను బండుకోలేదు, చేయలేదు. నేను మనసులో తలుచుకున్నా అంటే 5-6 రకాలు నాకు అమ్మవారు కనిపిస్తుంది. ముందేం జరగబోతుంది అనేది కూడా తెలుసు. అది తెలుసు కాబట్టి ఇంత నేను మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. ఎట్లా కానీ తెలుస్తుంది మీకు? అలా ఒకటి నా మనసు అంతా ఒకటే పట్టుదల. నేను ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అంటే నాకు ఆస్తి మీద అవసరం లేదు. ఇప్పుడు మనం పిల్లలను కన్నాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, వాళ్ళని చదివించినాం, చేసినాం. ఇప్పుడు వయసు నాది 50 ఏళ్ళ వరకు వచ్చేసింది. ఇప్పుడు అంతా నా భక్తి మీదనే ఉంటుంది. నేను అమ్మవారికి ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ నా పిల్లలకి ఏం చేయాలని ఉండదు. ప్లస్ ఇంకోటి ఎందుకు నాకు ఆలోచన ఎందుకు ఉండదు అంటే, ఆల్రెడీ నా పిల్లలకి నేను చదివించిన, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. నిలబడ్డప్పుడు నా ఆలోచన ఇప్పుడు ఏమి ఉండాలి, పిల్లల కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు నా ఆలోచన అంతా అమ్మవారి మీద ఆలోచన అంతే. అందుకే నాకు కనిపిస్తుంది. జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది అన్నారు కదా, ఎట్లా తెలుస్తుంది? జరగబోయేది అంటే నేను ఏదైతే ముందు చెడు జరగబోతుందో అప్పుడు నేను కొద్దిగా 15 నిమిషాలు 20 నిమిషాలు ఇంట్లో నన్ను ఉండొచ్చు, రోడ్డు పైన ఇంకెక్కడ ఉండొచ్చు. ముందు జరిగేది జరుగుతుంది, ఏదో జరిగేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు చేతబడి అన్నారు కదా, ఆ చేతబడి చేసేటోళ్ళు చేసినప్పుడు వాళ్ళకి అడ్డగాలు మాకేసేస్తుంది అనమాట. మామూలుగానే ఇంకా జరిపేస్తుంది, ముందుకు జరిగిపోతుంది. అది మాది ఎదుటోళ్ళ మీద పడిపోతుంది. అట్లా అది మాకు ఆపేసేస్తుంది. మళ్ళీ కొద్దిగా ముందుకు పోయినప్పుడు అరే నేను ఈడ ఆగకపోతే నేను ఆడ ఏదో అవుతుంటి అనేది. అట్లా జరిగినాయి చాలా జరిగినాయి, చాలా జరిగినాయి, చాలా జరిగినాయి. నేను ఒకప్పుడన్నా నేను కుల చెప్తున్నాను, ఒకప్పుడు చాలా జరిగినాయి. ఇప్పుడైతే నన్ను కానీ మా కుటుంబం కానీ మా అమ్మవారు తప్ప అంతకుమించి ఇంకెవ్వరు కాపాడతలేదు. నేను ఎందుకంటే అప్పటి నుంచి కూడా మేము అమ్మవారిని నమ్ముకున్నాము. అమ్మవారిని నమ్ముకున్నందుకే అమ్మవారు మాకు ఈ తవ్వ చూపెట్టింది. ఇప్పుడు ఒకప్పుడు మాకు కూడా ఏంటంటే ఊళ్ళే జాగాలు ఉండే, భవంతి ఇండ్లు ఉండే, అన్నీ ఉండే. బతుకుదేరు గురించి నా పుట్టుకలే మేము ఇటుకు వచ్చేసినాం. దాని తర్వాత మా తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అందరూ ఈయనే పుట్టి పెరిగిన వాళ్ళు. కానీ మా నాయన చేసే బిజినెస్ కానీ అమ్మవారి భక్తి మీద కానీ చుట్టుపక్కల కంటే మేము ఎక్కువ సంపాదించినాం. ఎట్లా సంపాదించినామంటే నీతి నిజాయితీ. మా నాయన పేరు చెప్తే చుట్టుపక్కల ఎటు 3-4 కిలోమీటర్లు చూసిన బిజినెస్ విషయంలో మా నాయన పేరు ఉంది. ఓకే, ఇప్పుడు నవరాత్రులు మొదలైపోయినాయి. సో భక్తులైతే నిజంగా ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉన్నారు. సో ఎలా ప్రతి సంవత్సరం మరి నవరాత్రులు ఎలా జరుపుతున్నారు, ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? మేము ఇంతకుముందు అంటే నవరాత్రులు కొద్దిగా జరపకపోతుంటే మనం ఒక 3 ఏళ్ళ నుంచి జరుపుతున్నాము. 3 ఏళ్ళ నుంచి జరుపుతున్నాము. ప్రతిరోజు ఏంటంటే అమ్మవారికి అభిషేకం చేయడం కానీ, ఏ రోజైతే నవరాత్రులు ఏ రకంగా అమ్మవారు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మేము ఊహించుకొని చేస్తున్నాం కాబట్టి అమ్మవారు ఆ రకంగా ఉంది. ఇంకోటి ఏంటంటే అభిషేకం గురించి చెప్పాలంటే మా అబ్బాయి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మా అబ్బాయి ఎందుకంటే 5 గంటలకు వస్తాడు, వచ్చి అభిషేకం చేయడం కానీ అలంకరించడం కానీ చేయడం కానీ మా అబ్బాయి చేస్తాడు. కాబట్టి మా అబ్బాయిని అడిగితే చాలా మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు ఉన్నది నేను మెయింటైన్ చేయడానికి. ఓకే, సో ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత చూశాను ఇక్కడ బతుకమ్మ అమ్మలక్కలందరూ కూడా బతుకమ్మ కోలాటలు ఆడుతారు, బతుకమ్మలు పెట్టి మంచిగా ఆడుతూ పాడుతున్నారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఒకటేనా, ఇప్పుడు కూడా చెప్తాను, తమరు ఇంట్లో ఎంత టెన్షన్ నుంచి రాని
రోడ్డు మీద ఎంత టెన్షన్తో ఉండండి. అమ్మవారి ఈడికి వచ్చిన తర్వాత ఆడి దుంకాలని మనసు అనిపిస్తుంది. ఆడి దుంకాలని మనసు అనిపిస్తుంది. ఎందుకంటే అంత మనసు తృప్తి అనిపిస్తుంది ఈడ అమ్మవారి దగ్గర. ఎందుకు తృప్తి అనిపిస్తుంది అంటే అది చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ అది కొన్ని సిగరెట్లు మేము దాపెట్టవలసి వస్తుంది. ఓకే. ఎందుకంటే అది మంచి గురించే, అది చెడు కాదు. మమ్మల్ని ఎంతోమంది అడిగారు, అరే మీకు గుడి ఇట్లే డెవలప్ ఎట్లయింది, గుడి డెవలప్ ఎట్లయిందంటే మేము చేసే విధానం బట్టి, అంతేగాని గుడి అట్లా విధానంతో డెవలప్ అయింది. సో ఇక్కడికి వచ్చి అంటే అంత మీకు బాగా తెలుసుంటుంది. సో మనకు ఏదన్నా ఇబ్బంది కలిగినా, ఏదన్నా ఆటంకం వచ్చినా, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఆరోగ్యం సంబంధించినటువంటి ఏదన్నా ఇబ్బంది కలిగిన ఇక్కడికి వచ్చి ఎలా పూజ చేసుకుంటే, ఎలా మొక్కుకుంటే అది తీరి బయటపడతారు. ఒకటేనా, నేను కళ్ళారా చూసినాను. ఐసీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే బతుకడు బాబు ఇంటికి తీసుకెళ్ళి పని ఐసీల హాస్పిటల్లో పంపితే కూడా ఈడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని నమ్ముకున్న తర్వాత వాళ్ళు 100% బతికిన వాళ్ళు ఉన్నారు. అటువంటి భక్తులు చాలామంది వస్తారు. ఎందుకంటే హాస్పిటల్లో వదిలేసేస్తారు, పసుకలు వచ్చినా అవి వచ్చినా వీళ్ళు వచ్చి లాస్ట్కి అయితే అమ్మవారి దగ్గరికి అంటే ఎక్కడ పోయినా నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా ఏం చేసినా కానీ లాస్ట్ ఎండింగ్ స్టార్టింగ్ ఎండింగ్ అమ్మవారి. అంటే ఇక్కడ ఆ గుమ్మడికాయలలో దీపాలు పెడుతురు కదా, ఏంటి ఒక స్పెషాలిటీ? ఒకటి అది గుమ్మడికాయల దీపాలను పెట్టడం అంటే కొద్దిగా శని ఉండని ఏదన్నా అంటే వాడిని ఆర్థికంగా దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నోళ్ళు కానీ, ప్లస్ భార్య భర్తల కిరికిరులు ఉన్నోళ్ళు కానీ, ఇంకోటి ఏంటంటే ఏదైనా చెడు ఉంటే అంటే చెడు ప్రయత్నం చేస్తే అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు అమ్మవారే వాళ్ళు చెప్పడము అంటే వాళ్ళ మనసులో కూడా వస్తుంది. ఒకటి నువ్వు పెట్టమంటే ఓడి పెట్టారన్నా, ఇవాళ రేపు కంప్యూటర్ సైన్స్ ఇది. ఇప్పుడు కొట్టి చూస్తే ఇంట్లో దీపం ఎందుకు పెట్టాలంటే తెలుసు, కానీ ఆ దీపం ఏడ పెట్టాలనేది వీడికి వచ్చినాక అమ్మవారి దగ్గరకు వచ్చినాకనే తెలిసిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మరోసారి బతుకమ్మ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ అందరి మీద, మీ మీద కూడా ఎప్పుడు ఉండాలి. మరోసారి ఇటువంటి ఆటంకాలు, ఇటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖ సంతోషాలతో ఈ యొక్క టెంపుల్ని ఇంకా అంచెలంచెలుగా మీరు డెవలప్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మీరు కూడా చల్లగా బాగుండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒకటేనా, నేను ఒకటి విషయం చెప్తాను. ఇప్పుడు వచ్చే భక్తులకు కానీ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుర్రో అమ్మవారు ఆశీర్వాదాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు మన ఛానల్ ఉంది, వాళ్ళు కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కావాలని, ఇంకెన్నో ఇంటర్వ్యూలు చేసుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ ఛానల్ కూడా కొద్దిగా డెవలప్మెంట్ కావాలి, వచ్చే భక్తులు కూడా డెవలప్మెంట్ కావాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.